నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ. హైదరాబాద్ లో పబ్బుల మాటన కొత్త తరహా దందాకు తెరలేచింది. బిజినెస్ పెంచుకునేందుకు పబ్బుల యాజమాన్యాలు దిగజారిపోతున్నాయి. అమ్మాయిలతో అబ్బాయిలకు ఎరవేస్తున్నాయి. తాగి తందన ఆడదాన్ రా అంటూ అబ్బాయిలను పబ్బుల్లోకి తీసుకెళ్లే అమ్మాయిలు వారితో వేలు లక్షల్లో బిల్లు చేయించి జంప్ అయిపోతున్నారు. తాజాగా మరోసారి అడ్డంగా బుక్ అయ్యాయి కొన్ని పబ్బులు. బంజారాహిల్స్ లోని ఆఫ్టర్ 9 పబ్, హైటెక్ సిటీలోని మోష్ పబ్, పంజాగుట్టలోని ఊర్వశీ బార్, తాజాగా బంజారాహిల్స్ లోని టాస్ పబ్ తమ వ్యాపారాలను పెంచుకునేందుకు కస్టమర్లకు వల విసురుతున్నాయి. నష్టాలను తగ్గించుకునేందుకు, లాభాలను పెంచుకునేందుకు కుర్రకారును వెర్రెక్కిస్తున్నాయి. తాగుతూ ఊగుతూ హోరెత్తే సంగీతంతో తైతక్కలాడుతూ కైపెక్కించే మద్యానికి వెర్రెక్కి చిందులేస్తూ హైదరాబాదులో ప్రతి పబ్బులోనూ ఇలాంటి గబ్బు సన్నివేశాలే. యువతకు ఫుల్గా తాగించటం, అమ్మాయిలను ఎరగా వేయటం, డ్రగ్స్ కూడా అలవాటు చేయటం, ఎడాపెడా అన్ని రూల్స్ను బ్రేక్ చేస్తూ పబ్బుల యాజమాన్యాలు డబ్బులు పోగేసుకుంటున్నాయి. ఇవి చాలవన్నట్టుగా కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడుతున్నాయి. గంజాయి, డ్రగ్స్తో పబ్ బిజినెస్ను పెంచుకుంటున్న పబ్బులు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి. వ్యాపారం పెంచుకునేందుకు మరో కొత్త రూట్ వెతికాయి. అమ్మాయిలతో అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపాయి. పబ్కి వచ్చే కస్టమర్లకు లిక్కర్, ఫుడ్ సర్వ్ చేసినట్టుగానే అమ్మాయిలను కూడా సర్వ్ చేస్తున్నారు పబ్ నిర్వాహకులు. ఏ అమ్మాయి కావాలో సెలెక్ట్ చేసుకో, మందేస్తూ చిందై, ఆపై అమ్మాయితో ఏమైనా చేసుకో అంటూ పబ్లు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాయి. పంజాగుట్టలోని ఊర్వశీ బార్, బంజారాహిల్స్లోని ఆఫ్టర్ 9 పబ్, హైటెక్ సిటీలోని మోష్ పబ్, తాజాగా బంజారాహిల్స్లోని టాస్ పబ్ తమ వ్యాపారాలను పెంచుకునేందుకు కస్టమర్లకు వల విసురుతున్నాయి. నష్టాలను తగ్గించుకునేందుకు, లాభాలను పెంచుకునేందుకు యువతను వెర్రివాళ్లను చేస్తూ దోచుకుంటున్నాయి. మందేద్దామని వచ్చిన కస్టమర్స్కు పబ్ దగ్గర అందమైన యువతలను పరిచయం చేస్తున్నారు. కస్టమర్లతో తీయగా మాట్లాడించి చనువుగా ఉంటూ ముగ్గులోకి దింపుతున్నారు. సింపుల్గా వచ్చిన కస్టమర్నో, అమ్మాయిలు లేకుండా వచ్చిన బ్యాచ్నో టార్గెట్ చేసుకుని మెల్లగా వారితో మాటా ముచ్చటా కలుపుతూ చనువుగా ఉంటూ మద్యం తాగుతూ చిందేస్తూ ఉంటారు. వీళ్ల టార్గెట్ అంతా ఒక్కటే, తక్కువ తాగే కస్టమర్తో కూడా ఎక్కువ తాగించి బిల్ ఎక్కువయ్యేలా చేయాలి. ఎంత బిల్ చేయిస్తే అంత కమిషన్ దొరుకుతుంది. దీంతో అమ్మాయిలు కస్టమర్లతో ఎంతకైనా తెగిస్తున్నారు. పబ్బులోనే సరసాలాడుతూ డ్యాన్సులు చేస్తూ కవ్విస్తూ ఉంటారు. రెచ్చిపోయిన యువకులు మితిమీరి మద్యం తాగేస్తున్నారు. చాలా పబ్బుల్లో సింగిల్స్కు ప్రవేశం ఉండదు. స్టాక్స్కు నో ఎంట్రీ బోర్డు ఉంటుంది. చాలామంది అబ్బాయిలకు పబ్బులకు వెళ్లాలని ఉన్నా జతగా అమ్మాయుంటే తప్ప ఎంట్రీ ఉండదని భావిస్తూ ఉంటారు. దీంతో ఎప్పటికప్పుడు పబ్బుకు వెళ్లాలన్న తమ కోరికను వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి అబ్బాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు. డేటింగ్ యాప్స్, ఫేస్బుక్ లేదంటే కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అవుతారు. పబ్కు వెళ్దామా అని మెసేజ్ చేస్తారు. ఫలానా పబ్బుకే వెళ్దామని చెబుతారు. దీంతో పబ్బుల్లో తాగి ఊగేందుకు అమ్మాయే ఆఫర్ ఇవ్వటంతో కొందరు పురుషులు ఎగిరి గంతేసి పొలోమంటూ వెళ్తారు. ముక్కు మొహం తెలియని అమ్మాయితో కలిసి వెళ్లేందుకు సై అంటారు. అమ్మాయి పంపిన పబ్ లొకేషన్కు రీచ్ అయ్యే అబ్బాయిలు అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న అమ్మాయిని నేరుగా పరిచయం చేసుకుంటారు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ పబ్లోకి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. హైదరాబాదులోని టాస్ పబ్ నిర్వాకం ఇదే. కొంతమంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ కస్టమర్స్ను ఆకర్షిస్తోంది టాస్ పబ్. ముఖ్యంగా వీకెండ్లో మాత్రమే ఈ దందా నడిపిస్తున్నారు. టాస్ పబ్లో జరుగుతున్న బాగోతం తెలుసుకున్న యువకులు ఎగబడి పబ్కు వస్తున్నారు. అమ్మాయిల ట్రాప్లో పడి జేబుకు చిల్లు పడుతోందన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తున్నారు బాధితులు. టాస్ పబ్లో జరుగుతున్న గలీజ్ దందాను తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ టీం బంజారాహిల్స్ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ చేశారు. కస్టమర్ల ముసుగులో వెళ్లి లోపల జరుగుతున్న తతంగమంతా చూశారు. రైడ్ చేసిన పోలీసులు 42 మంది యువతులు, 100 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుపడ్డ 142 మంది యువతీ యువకులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వాళ్ల పేరెంట్స్, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆధార్ కార్డు తీసుకుని వచ్చిన తర్వాత సంబంధీకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతే వదిలేశారు. 42 మంది యువతుల్లో 10 మంది ఊర్వశీ బార్, ఆఫ్టర్ 9 పబ్లో పట్టుబడ్డవాళ్లుగా గుర్తించామన్నారు ఏసీపీ. రిపీటెడ్గా ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్న యువతులపై కేసులు నమోదు చేస్తామన్నారు. పబ్ నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్, ఆరిఫ్, శ్రావణ్ గౌడ్తో పాటు డీజే ప్లేయర్ ఆశయ్, మరికొందరు బౌన్సర్స్పై కేసులు నమోదు చేస్తున్నామన్నారు ఏసీపీ. ఈ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 ఉన్న టాస్ పబ్ గత 6 నెలల నుంచి బార్ నడుస్తుంది. గత 3 నెలల నుంచి పబ్ కూడా రన్ చేస్తున్నారు. అందులో ఈ మధ్యలో ఒక 3 వారాల నుంచి గత 3 వారాల నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ వాళ్ళు నిఘా పెట్టి ఖచ్చితమైన సమాచారం మేరకు అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ లేడీస్, జెంట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని మా సహకారంతో, లోకల్ పోలీస్ సహకారంతో రైడ్ చేసి
ఒక 100 మంది మేల్ కస్టమర్స్ను, ఒక 42 మంది ఫిమేల్ కస్టమర్స్ను, మరియు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ను, అక్కడ ఉన్న మేనేజర్స్ను, డీజే ఓనర్ను అందరిని కలిపి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పబ్కి వెళ్లిన వారిలో కొంతమంది ఇంట్లో మాయమాటలు చెప్పి వచ్చిన వాళ్లున్నారు. మీటింగ్కి వెళ్తున్నామని ఇంట్లో భార్యకు చెప్పి పబ్కు వచ్చిన భర్తలున్నారు. ఉదయం పోలీసులు కాల్ చేసి చెప్తే కానీ అసలు విషయం ఇంట్లో వారికి తెలియలేదు. దావత్తుందని, స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని, సినిమాకి వెళ్తున్నానని చెప్పి పబ్కు వచ్చిన యువతులు కూడా ఉన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో మరో పబ్ కల్చర్ వెలుగులోకొచ్చింది. మంజీరా మెజెస్టిక్ కమర్షియల్ మాల్లోని కింగ్స్ అండ్ క్వీన్స్ రెస్ట్రో బార్ అండ్ కిచెన్లో గలీజ్ దందా బయటపడింది. ముంబై తరహా డ్యాన్స్ షోలు ఏర్పాటు చేసి యువకులను అట్రాక్ట్ చేశారు నిర్వాహకులు. అమ్మాయిలతో కస్టమర్లకు వలవేసి పబ్బుల్లో బిల్లు ఎక్కువ వసూలు చేసేలా ప్లాన్ చేశారు. యువతులను తీసుకొచ్చి దందా నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే క్వీన్స్ రెస్ట్రో బార్ అండ్ కిచెన్లో పబ్ కల్చర్ నడుస్తోంది. దీనిపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బిజినెస్ పెంచుకునేందుకు ఇలాంటి గలీజ్ దందాలకు తెరలేపై హైదరాబాద్ పబ్బులు. డేటింగ్ యాప్స్ యువతకు గాలం వేసే లేటెస్ట్ గేట్వేస్. అంతేకాదు, పబ్బు బయట కొందరు యువతుల నుంచి కస్టమర్లకు ఎరగా వేస్తుంటాయి కొన్ని పబ్బులు. విదేశాల్లో కూడా లేని గలీజ్ సంస్కృతిని సిటీకి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాదులో పబ్బులు మితిమీరి ప్రవర్తిస్తున్నాయి. మహానగరాన్ని గబ్బు పట్టిస్తున్నాయి. నిబంధనలు పాటించవు. పోలీసులంటే లెక్కలేదు. కోర్టు ఆదేశాలు పట్టవు. న్యూసెన్స్కు అడ్డాలుగా ఉండే పబ్బులు ఇప్పుడు కొత్త రకం దందాలకు తెరలేపాయి. గలీజ్ దందాతో కస్టమర్లను మోసం చేసి క్యాష్ చేసుకుంటున్నాయి. ఎన్టీవీ బయటపెట్టిన డేటింగ్ యాప్ స్కామ్ ప్రకంపనలు సృష్టించింది. డేటింగ్ యాప్ స్కామ్పై ఎన్టీవీ వరుస కథనాలతో పబ్బుల అంతు తేల్చారు పోలీసులు. హైటెక్ సిటీలోని మోష్ పబ్ మోసాల వెనుక ఓ ముఠా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. డేటింగ్ యాప్లో వలపు వల విసిరి మోష్ పబ్కి తీసుకువెళ్లి నిట్ట నిలువునా ముంచేస్తున్న ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. జనాల బలహీనతే మోసగాళ్లకు పెట్టుబడి. అమాయకుల ఆశను ఆసరాగా తీసుకుని మాటలతో మాయచేసి అందిన కాడికి దోచుకుని మాయమవుతున్నారు. యువకులకు వలపు విసిరి అందమైన అమ్మాయిలు పబ్బులకు తీసుకువెళ్తున్నారు. ఖరీదైన లిక్కర్, భారీగా ఫుడ్ ఆర్డర్ చేసి అక్కడ్నుంచి జంప్ అవుతున్నారు. అమ్మాయిలను ఎరగా వేసి యువకుల జేబులు ఖాళీ చేస్తోంది ఓ పబ్. అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్స్ ద్వారా యువకులను బుట్టలో వేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. హైటెక్ సిటీలో ఉన్న మోష్ పబ్ అమ్మాయిలతో డేటింగ్ యాప్ ద్వారా అబ్బాయిలను ట్రాప్ చేసి పబ్బుకు తీసుకువచ్చి వేలకు వేలు బిల్లులు చేయించి చల్లగా జారుకుంటున్నట్టుగా బయటపడింది. ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా మోసపోయిన ఓ బాధితుడు చెప్పిన మాట. ఇప్పటివరకు 8 మంది బాధితులుగా మారినట్టు తెలుస్తోంది. ఈ స్కామ్లో పబ్ యాజమాన్యం, యువతులు కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. నగరానికి చెందిన వ్యాపారికి డేటింగ్ యాప్ టింబర్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. కాసేపు చాటింగ్ చేసి కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది. వ్యాపారి సైతం ఆసక్తి చూపించడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ను మీటింగ్ పాయింట్గా చెప్పింది. హుషారుగా తయారై బయలుదేరాడు. సోమవారం సాయంత్రం అక్కడికి వచ్చిన వ్యాపారి ముందు అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది. అమ్మాయిని చూసి ఒక్కసారి షాక్ అయ్యాడు వ్యాపారి. ఆమె అందానికి ఆ క్షణమే పడిపోయాడు. మెట్రో స్టేషన్ అంటే పబ్లిక్ ప్లేస్, క్రౌడ్ ఎక్కువగా ఉంటారు. మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుకోవటం బాగుండదని అమ్మాయి చెప్పింది. నిజమే అనుకున్నాడు ఆ వ్యక్తి. కాసేపటి తర్వాత ఆ అమ్మాయి మరో ప్రపోజల్ పెట్టింది. పక్కనే కాఫీ షాప్ ఉంది, అక్కడికి వెళ్దామా అని అడిగింది. అతను ఆలోచించుకునేలోపే మరో మాట కూడా అంది. దగ్గరలోనే పబ్ ఉంది, పబ్కు వెళ్లి చిల్లవుదామా అని అడిగింది. దాంతో మనోడి ఊహలకు రెక్కలొచ్చాయి. మారు మాట లేకుండా పబ్కే వెళ్దామన్నాడు. పబ్ అట్మాస్ఫియరే వేరు, అదో గమ్మత్తు లోకం. పక్కనే అమ్మాయి ఉంటే ఇక చెప్పనక్కర్లేదు. అనుకున్నట్టే ఇద్దరూ కలిసి పబ్కు వెళ్లారు. మోష్ పబ్ అది. ఇద్దరూ ఒకే టేబుల్పై కూర్చున్నారు. వెయిటర్ వచ్చాడు. తనకు లిక్కర్ షాట్స్ అంటే ఇష్టమని చెప్పింది యువతి. మెనూ బాగా చూసి కొన్ని రకాల డ్రింక్స్ ఆర్డర్ చేసింది. ఒక చికెన్ టిక్కా, వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ చేసింది. ఆ వ్యాపారికి లిక్కర్ తాగే అలవాట్లేదు. దాంతో అతడి కోసం ఓ కోక్ ఆర్డర్ చేసింది. ఒక్కో పెగ్గు 1799 రూపాయల విలువైన ఏగర్ మెయిస్టర్ 10, 1999 రూపాయల విలువైన ఫైర్ షాట్స్ 5, 6 రెడ్ బుల్, 4 అబ్సల్యూట్ వోడ్కా, వాటర్ బాటిల్, చికెన్ టిక్కా, ఫ్రైడ్ రైస్ లాంటివన్నీ ఆర్డర్ ఇచ్చింది. వ్యాపారిని మాటల్లో పెట్టి అమ్మాయి ఏకంగా 20 షాట్స్ తాగింది. అందమైన అమ్మాయి మాటలతో తాగిన దానికంటే ఎక్కువ మత్తెక్కింది ఆ వ్యాపారికి. ఇక అప్పుడే అసలు కథ మొదలైంది. ఆ అమ్మాయి తాను వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి లేచింది. సరే అన్నాడు ఆ వ్యాపారి. ఆమె అలా వాష్రూమ్కి వెళ్ళింది. 10 నిమిషాలు గడిచాయి. యువతి రాలేదు. అరగంట అయిపోయింది. అయినా ఆమె రాలేదు. గంట అయిపోయింది. ఆమె అత్తాపత్తా లేదు.
ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. యువతి రాలేదు కానీ పబ్ వెయిటర్ మాత్రం బిల్లు చేత్తో పట్టుకునొచ్చాడు. బిల్లు చూడగా అతని గుండె గుబేలుమంది. వచ్చిన బిల్లు అక్షరాల 40,000 పైనే. అంత బిల్లు ఎలా వచ్చిందంటే అది మోషే పబ్ చేసే మ్యాజిక్ అలియాస్ చీటింగ్. యువతి ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేసింది. ఆ రేంజ్లో తాగినా యువతిలో కొంచెం కూడా మార్పు లేదు. నడక కూడా తడబడలేదు. ఎంత పెద్ద తాగుబోతైనా 5 పెగ్గులు దాటాయంటే కనీసం మాటైనా తడబడుతుంది. నడతలోనూ మార్పొస్తుంది. అలాంటిది 10 పెగ్గుల ఏగర్ మేయిస్టర్, ఫైర్ షాట్స్, వోడ్కా లాంటి రకరకాల డ్రింక్స్ తాగినప్పటికీ ఆమెకు మత్తెక్కలేదు. మంచిగా నడుచుకుంటూ వాష్రూమ్ కని వెళ్లిపోయింది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ యువతి ఏ డ్రింక్ ఆర్డర్ చేసినా పబ్ సిబ్బంది సర్వ్ చేసింది మాత్రం కూల్ డ్రింకే. 20 రూపాయల కూల్ డ్రింక్ని సర్వ్ చేస్తూ బిల్లులు మాత్రం వేలకు వేలు వేశారు. డ్రింక్స్, ఫుడ్, ట్యాక్సులతో కలుపుకుని 40,000 నుంచి 50,000 వరకు బిల్లు వేశారు పబ్ సిబ్బంది. థ్రిల్గా ఫీల్ అయినా బిల్లు చూసి గొల్లుమన్నాడు బాధితుడు. పబ్ సిబ్బంది వ్యవహారంపై అనుమానం కలిగింది. దాంతో గూగుల్లో మోష్ పబ్కు సంబంధించిన రివ్యూస్ చెక్ చేశాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మోష్ పబ్లో మోసాలు రోజువారీ పనులని తెలుసుకున్నాడు. అనేక మంది ఆవేదనతో రాసిన రివ్యూస్ ఆ వ్యాపారికి కనిపించాయి. ఓ వ్యక్తి 16,000 రూపాయలు, మరో వ్యక్తి 24,000 రూపాయలు, ఇంకొకరు 20,000 రూపాయలు కట్టి బయటపడ్డారు. వీరిలో ఒకరైతే బాత్రూంకు వెళ్లిన ఆ యువతి కోసం దాదాపు 7-8 గంటలు పబ్లోనే వేచి ఉన్నారట. దీనికోసం ఆయన చేసిన ఖర్చు మందు బిల్లు కంటే ఎక్కువ. రితిక, కృతిక పేర్లతో కొందరు యువతులు ఇదే పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా చేస్తున్నారని, అలా వచ్చిన మొత్తంలో యువతులు కొంత కమిషన్ తీసుకుంటున్నారని వ్యాపారి గుర్తించారు. ఈ విషయంపై పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా వారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అంతలోనే ఎంట్రీ ఇచ్చిన బౌన్సర్లు బలవంతంగా బిల్లు కట్టించి పంపించారు. చేసేదేమీ లేక బిల్లు కట్టి బయటపడ్డాడు ఆ వ్యాపారి. దీంతో ఆ వ్యాపారి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగులోకొచ్చింది. దీంతో పబ్ నిర్వాహకం చూసి నెటిజన్స్ వామ్మో అనేశారు. నష్టాల్లో ఉన్న పబ్బులను తీసుకుంటారు. లాభాల బాట పట్టించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తారు. ఢిల్లీకి చెందిన డెవిల్స్ క్లబ్ పని ఇదే. లాస్ నుంచి గట్టెక్కించేందుకు హైదరాబాద్ పబ్బుల్లో యూత్ ను మోసాలతో ముంచెత్తున్నారు. టిండర్ డేటింగ్ యాప్ ద్వారా మోష్ పబ్ చేస్తున్న ఇలాంటి మోసాలను వెలుగులోకి తెచ్చింది ఎన్టీవీ. పూర్తి ఆధారాలతో సహా బయటపెట్టింది. దీంతో మాదాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఢిల్లీకి చెందిన యువకులు ఆకాష్, సూరజ్, అక్షత్, తరుణ్, శివరాజ్ నాయక్, రోహిత్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. మెట్రోపాలిటన్ సిటీల్లో ఉండే పబ్బులను ఢిల్లీ డెవిల్స్ నైట్ క్లబ్ గ్యాంగ్ టార్గెట్ చేసుకుంది. నష్టాల్లో ఉండే పబ్ మేనేజ్మెంట్ ని సంప్రదిస్తారు. తాము ఈవెంట్స్ చేసుకుంటామని, దానికి సహకరిస్తే భారీగానే ముట్టజెబుతామని ఒప్పందం చేసుకుంటారు. అలా హైదరాబాద్లో మోష్ పబ్ మేనేజ్మెంట్తో అవగాహన కుదుర్చుకుంది ఢిల్లీ గ్యాంగ్. టిండర్ డేటింగ్ యాప్ వీరి మోసాలకు సెంటర్ పాయింట్. అందులో కొందరు అందమైన అమ్మాయిల ఫోటోలను అప్లోడ్ చేస్తారు. ఆ అమ్మాయిలంతా జాబ్ సెర్చ్ కోసం వచ్చేవారే. అలాంటి వారిని గుర్తించి వాళ్లకు డబ్బు ఆశ చూపించి వాళ్ల ప్రొఫైల్ని టిండర్ డేటింగ్ యాప్లో పెడతారు. టిండర్ యాప్లో ఉండే యువకులు ఆ అమ్మాయిల ప్రొఫైల్ చూసి ఎవరైతే చాటింగ్ చేస్తారో వాళ్లని లక్ష్యంగా చేసుకుంటారు. ఉర్వశి పబ్లో ఒక 5గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంతకుముందు ఒక 3 నెలల క్రితం ఆఫ్టర్ 9 పబ్బులు ఉంది. మాదాపూర్కి సంబంధించింది అయితే ఇంకా సమాచారం లేదు. అందులో కూడా ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వీళ్ళను అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద బుక్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. వీళ్ళ మీద ఎవరైతే రిపీటెడ్గా చేస్తారో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి కన్సర్న్ రెసిడెన్స్ ఎక్కడైతే పోలీస్ స్టేషన్ ఉంటో అక్కడికి కూడా పంపించడం జరుగుతుంది. వాస్తవానికి అమ్మాయి పేరుతో ఈ యువకులే చాటింగ్ చేస్తారు. లైన్లో పడ్డాడని గ్రహించాక కలుద్దామా అంటూ ఊరిస్తారు. అతను ఓకే అంటే అమ్మాయిని రంగంలోకి దించుతారు. పబ్లిక్ ప్లేస్కి లేదంటే కేఫ్కి రమ్మని పిలుస్తారు. అమ్మాయి ఎవరు, ఏం చేస్తుంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ ఏమాత్రం ఆలోచించకుండా పబ్లోకి వెళ్లి తాగటం, ఊగటం స్టార్ట్ చేస్తారు అమ్మాయిలు. పబ్లో కూడా ముఠా సభ్యులుంటారు. వెయిటర్స్ కూడా ఆ ముఠా వాళ్లే. తమ వలలో పడ్డ వారికి రెగ్యులర్ మెనూ కాకుండా ఎక్కువ ధరలుండే స్పెషల్ మెనూ ఇస్తారు. ఆ పబ్లో అన్నింటికంటే ఖరీదైన మద్యాన్ని ఆర్డర్ చేస్తుంది ఆ అమ్మాయి. పక్కనే అందమైన అమ్మాయి ఉండటంతో కొందరైతే డబ్బు ఖర్చు చేయటానికి వెనకాడరు. రేటు ఏమాత్రం ఆలోచించకుండా చెప్పేయ్, తెచ్చేయ్, తాగేద్దాం అంటారు. అమ్మాయిలతో కలిసి తాగుతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మాయి తాగుతుంటుంది కానీ అది మందు కాదు. మందులా కనిపించే సాఫ్ట్ డ్రింక్ మాత్రమే. అబ్బాయితో మాత్రం ఫుల్గా తాగిస్తుంటారు. తాము మాత్రం తాగినట్టు నటిస్తుంటారు. కానీ అతను మాత్రం అమ్మాయి కూడా తెగ తాగుతోందని భావించి పీపాలకు పీపాలు కాస్ట్లీ మద్యాన్ని తాగేస్తూ ఉంటాడు. తందానా అనేస్తూ ఉంటాడు. మందు బిల్లు 50,000, 80,000, 1,00,000 దాకా అయ్యేలా చేస్తారు అమ్మాయిలు. తర్వాత కాలుస్తోందనో వాష్రూమ్కి వెళ్ళొస్తాననో చెప్పి తిన్నగా జారుకుంటారు.
ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. చాలాసేపు అమ్మాయి కోసం ఎదురు చూస్తూ పెగ్గుల మీద పెగ్గులు లాగించే అబ్బాయి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. చివరికి 1,00,000 బిల్లును అతని టేబుల్ ముందు పెడతారు పబ్ నిర్వాహకులు. ఒక్కసారిగా ఆ బిల్లును చూసి షాక్ అవుతాడు. ఇదేంటని ప్రశ్నిస్తే బౌన్సర్స్ రెడీగా ఉంటారు. దీంతో చేసేదేం లేక ఉన్నదంతా ఊట్ చేసి చేస్తూ ఉంటారు. అప్పటికప్పుడు అప్పులు చేసి క్రెడిట్ కార్డులన్నీ స్వైప్ చేసి బయటపడుతుంటారు. మోసపోయామని ఆలస్యంగా అర్థమైనా బయటకు చెప్పుకుంటే మరిన్ని సమస్యలొస్తాయని భావించి అక్కడితో వదిలేస్తూ ఉంటారు. కొన్ని పబ్బుల్లో విచ్చలవిడిగా సాగుతున్న సరికొత్త మోసాలివి. ఇలా దాదాపు 40 రోజుల్లో 50 మందికి పైగా యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. మోష్ పబ్ వ్యవహారం బయటపడటంతో డెవిల్స్ నైట్ క్లబ్ ముఠా హైదరాబాద్ నుంచి మకాం మార్చేసింది. నాగపూర్ వెళ్లి అక్కడ ఇలాంటి దందానే చేయాలనుకున్నారు. అప్పటికే దర్యాప్తు స్పీడప్ చేసిన పోలీసులు నాగపూర్ వెళ్తుండగా ముఠాలోని 6గురిని అరెస్ట్ చేశారు. అలాగే మోష్ పబ్ మేనేజర్ సాయి కుమార్, 3 యజమానులపైన కేసులు నమోదు చేశారు. కస్టమర్లను ఆకట్టుకోవటానికి నిర్వాహకులు ఇలాంటి చావు తెలివితేటలతో రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటారు. పబ్లో విదేశీ యువతలను సైతం తీసుకువచ్చి డ్యాన్సులు చేయిస్తున్నారు. వివిధ మెట్రో నగరాలకు చెందిన యువతలతో పాటు టూరిస్టు వీసాలపై విదేశీ యువతుల్ని నగరానికి తెస్తున్న దళారులు పబ్స్, రిసార్ట్స్లో వారి చేత అర్ధనగ్న నృత్యాలు చేయిస్తూ కాసులు పోగేసుకుంటున్నారు. అమ్మాయిలతో కస్టమర్లకు వలవేయటమే కాకుండా ఎక్కువ బిల్లుల వసూళ్లకు ప్లాన్ చేస్తోంది పబ్ యాజమాన్యం. పబ్ టైమింగ్స్ ముగిసిన తర్వాత కూడా అమ్మాయిల్ని సప్లై చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకొస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పబ్ వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 8లో ఉన్న మరో గలీజ్ పబ్ ఆఫ్టర్ 9. ఈ పబ్ పై ఇప్పటికే పలుమార్లు కేసులు నమోదయ్యాయి. అయినా తీరు మారదు. పబ్కి వచ్చే కస్టమర్లకు యువతలను ఎరగా వేస్తున్నారు పబ్ నిర్వాహకులు. మందేద్దామని వచ్చిన కస్టమర్స్ కు పబ్ వద్ద అందమైన యువతలను ఉంచి కస్టమర్లతో తీయగా మాట్లాడించి ముగ్గులోకి దింపుతున్నారు. ఎక్కువ మంది అమ్మాయిలను పెట్టి వారితో డ్యాన్సులు ఏర్పాటు చేసి ఎక్కువ మంది యువతను పబ్కు వచ్చేలా చేస్తున్నారు. అక్కడికి వచ్చిన వారిని అమ్మాయిలతో వలవేయించి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. బంజారాహిల్స్లోని ఆఫ్టర్ 9 పబ్, హైటెక్ సిటీలోని మోష్ పబ్, పంజాగుట్టలోని ఊర్వశీ బార్, జేఎన్టీయూ దగ్గరున్న మంజీరా మెజెస్టిక్ మాల్లో కింగ్స్ అండ్ క్వీన్స్ రెస్ట్రో బార్, తాజాగా బంజారాహిల్స్లోని టాస్ పబ్ తమ వ్యాపారాలను పెంచుకునేందుకు కస్టమర్లకు వలపు వల విసురుతూ కాసులు పోగేసుకుంటున్నాయి. ఇలాంటి పబ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.